ఏదైనా నాశనం అయిందని ఏం మాట్లాడు నిజమే నాశనం అయింది ఆయన చేయబట్టి ఆయన మాటలు చూసి పొంగినాం అయిపోయింది మోసం పుచ్చిండి అయిపోయింది 2 లక్షల రుణమాఫీ 150 150 ఉన్నాయి అవి ఇంతవరకు మాఫీ లేదు ఇప్పలేదు అందరికి మన తెలంగాణలో అందరు రైతులకు మాఫీ చేసినట్టే కదా ఎవ్వరు చేయలేదు మీ ఊరి పేరు ఏం పేరు గంధమల్ల మీది బీర్లయ్య యాదగిరిగుట్ట పక్కన ఒక్కసారి ఊకనే అబద్ధం అంటారు ఇది బీర్లయ్య కాన్స్టిట్యున్సీనే గంధమల్ల అనే విలేజ్ యాదగిరిగుట్ట పక్కనే జర వీళ్ళందరూ సైదాపురం గుట్ట పక్క పల్లెనే ఉంటది నీకు 70,000 ఉంటే 70,000 రుణమాఫీ ఇగో ఈయనకు ఇంకో రైతు బంధు లేదు గీతి బంధు లేదు ఏది లేదు ఇస్తా అన్నాడు ఆడవాళ్ళకి 2,500 ఇస్తాను 2,500 లేవు తులం బంగారం పెడతాను తులం బంగారం లేదు గిలం బంగారం అన్ని మోసం చేసిండు గెలిపించుకుంటూ అయిపోయింది అంతే ఆ బస్సుకు ఎందుకు మొగోడు పసరు పెట్టి నిలబడుతుండు ఎంత దూరం పోయి నిలబడుతుండు ఎందుకు అనవసరం అది కోట్ల నష్టం ఎందుకు అది ఎందుకు పెట్టిండు ఊరికెళ్ళి దైవపురం పోవాలంటే తిరుపతి దాకా పోతుంది రోజు వస్తుంది ఎందుకు మొగడు ఇన్ని ఆగమవుతుంది మొగడు ఇల్లు పెడుతుంది మొదకులాలో అంటుంది ఇంకెందుగా మా సంసారం దొరికిపోయే దానికి ఇంకా మా పెద్దదానికి పోయినా మా చెల్లెతానికి పోయినా అని ఇట్లా చెప్పబట్టి ఇంకేం వేసుద్దాం చెప్పమ్మా కాలే 2 లక్షల రుణమాఫీ కాలే పింఛన్లు రాలే మేడం 500 ఇస్తా అన్నాడు అవి రాలే పిల్లలకు బియ్యం లేవు ఇంకా బియ్యం రాలే ఏది రాలే డ్యూటీలు చేసే వాళ్ళకి పెట్టిండు అది మాకు పెట్టిండా మేము తెల్లారులేస్తే పని చేసుకోవాలి మేము ఎక్కడ పోం ఎప్పుడన్నా యాదికి ఒక పారి ఊరికి పోతే పోయినట్టు లేకపోతే లేదు మాకు గ్యాస్ పైసలు పడుతుంది 500 గ్యాస్ అన్నాడు 960 తీసుకుంటుండు రూపాయి పడలేదు ఏది లేదు మీరు ఎవరు అడిగినా ఈ గంధమల్ల ఊర్లో రుణమాఫీ కాలే 2 లక్షల మీరుండే 50 కట్టినా 2 లక్షల లోపలికి ఇవ్వాలిగా ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే సరే బ్యాంక్ వాళ్ళకి అడిగిపోతే ఏమంటారు అంత రాని పింఛన్లు లేవు ఇంతవరకు పింఛన్ లేదు పింఛన్ ఇస్తాను రేషన్ కార్డు లేదు ఏది లేదు అని మాటలు పోసపోయినా ఓటైనా గెలిపించారు ఆడలో వచ్చాక మొగలు ఉండి పెట్టాలి ఏమనుకుంటారు ఊర్లలో మొత్తం జనాభా ఏమనుకుంటారు ఇందిరమ్మ రాజ్యం మార్పు మంచిగా ఉంది ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలందరూ నియోజకవర్గాలు మంచిగా ఉన్నారు అంటుంటారు నాకు తెలిపి 5 రోజులకే మీకు పింఛన్ అందరు చేస్తాను ఇంతవరకు అది వచ్చినప్పుడు అడిగాడు ఓ పెద్ద మంది ఇప్పుడు ఏం మాట్లాడద్దు మీరు ఏం మాట్లాడద్దు అంటుండు ఏం చేస్తాం మాకు బస్సు లేదు ఏం లేదు లేదు కదా బస్ స్టాండ్
మంచిగా వచ్చినాయి నెలలు బంధు మంచమైంది అటు ఇట్లా వచ్చినాయి. మీ ఎమ్మెల్యే వస్తుండా పలకరిస్తాడా వచ్చి వస్తున్నాడా మేడం నాకు కష్టం బాధ్యను మామూలు మాట్లాడిస్తారా ఇప్పుడు చెప్పు ఓట్లు వేసేటప్పుడు ఇంటికి వస్తారు బొట్ట అయినా పెడతారు మాతో ఏం పని అయినా? మాట్లాడాలి పోతారు ఇప్పుడు ఏం పని వాళ్ళకు ఎట్లా ఎట్లా ఏం పని లేదు. ఇప్పుడు ఏం లేదు మాది. దగ్గరికి వచ్చాం కాబట్టి ఎట్లా అయింది ఆ గొంగిడి సునీత ఊరుకుంటుందా ఆమె కొంతమంది మారేరు కానీ లేకపోతే ఆయనకి ఏం ఎప్పుడు మాటలకే పోరాడాలి. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో కనీసం ఎట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అంటే ఎక్కడ ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలోకి పోయినా కూడా వాళ్ళకు అసంతృప్తిని అయితే చెప్తున్నారు. అంటే ఇందులో నేను యూత్ కంటే కూడా ముఖ్యంగా ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో జనరల్గా ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని పలకరించినా ఒకటే నమ్మించి మోసం చేసిరు అనే మాట మాట్లాడుతున్నారు. సరే ఏది మాట్లాడినా కూడా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకొని మాట్లాడించారంటారు కదా, వీళ్ళందరికీ వాళ్ళ దగ్గరికే వస్తే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నాను. అందుకే ఊరి పేరుతో సహా చెప్పిన ఈ నియోజకవర్గం బీర్ల ఐలయ్య నియోజకవర్గం. ఇందామల్ల ఇందాక ఒక ఊరికి పోయిన ఆడ కూడా బస్సు వస్తలేదని చెప్తున్నారు. అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు వేయడం కోసం అనేది ప్రతిదానికి ఆదుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఈరోజు ఎమ్మెల్యే అయినప్పుడు మీకు ఇంకే బాధ్యత ఉంటుంది కాబట్టి కనీసం ఆ సమస్యలు ఏంటి అనేది సాల్వ్ చేయాలి కదా అనేసి ఏ గ్రామంలోకి పోయినా ఇది బీర్ల ఐలయ్య కాన్స్టిట్యున్సీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి అరుచుకుంటూ వచ్చి పాపం వాళ్ళ బాధలేందో వాళ్ళ కష్టాలేందో ఊర్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎంతవరకు అది తీర్చగలరు వాళ్ళు అడుగుతుంది ఒక బస్సే కదా. ఫ్రీ బస్సు గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా, ఆ బస్సు సౌకర్యం అంటే ఏందో చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏందో అడుగుతారు. ఒకసారి వచ్చి ఒక సమాధానం చెప్పరు పోరి. రుణమాఫీ అంటే 1,50,000 రూపాయలు ఉండే 2 లక్షలు మాఫీ అని ఊకున్నా. ఇవాళ ఎన్ని వేసిండు వీడికి 35,000 వేసిండు వడ్డీ అన్న వడ్ల 10 ఉండగా లాకేసిండు. రుణమాఫీ కాలే నీకు? కాదే ఇవాళ మిత్తి కట్టారు రేపు లాక్ తీస్తాను ఆయన ఆ బ్యాంకు. మేడం అందరికి కాలేదు. 40,000 ఉంటే 40,000 కూడా 40,000 ఉన్నాయి కాలేదా నీకు? 40,000 ఎందుకు కాలేదమ్మా 40,000 నీకు? ఎందుకు కాలేదు మరి మాకే మేరకు మేడం ఎందుకు కాలేదు అని అంటే అడిగితే ఏమంటారు మీరు బ్యాంక్ అక్కడికి రాలేదంటారు మేడం. ఇది రాలేదు మేము ఏం కట్టాలి డబ్బులు మేము ఏమి ఇవ్వాలి అని అంటున్నారు. పైనుంచి రాంది మేమేం చేస్తామని అంటారు మేడం. అక్కడ ఇంతవరకు పింఛన్ కొంత ఆయనకు చెవులిని రావు కళ్ళు కాని రావు. ఇంతవరకు పింఛన్ లేదు. బీర్ల ఐలయ్య వచ్చినాక కూడా నేను వేస్తా పింఛన్ వేస్తాను అన్నాడు. ఆయనకు పింఛన్ లేదు. నాకు 40,000 ఉంటే 40,000 కూడా మాఫీ కాలే. ఏం సాయం చేస్తుండే మాకు కూడా బీర్ల ఐలయ్య. పింఛన్లు రావు. పింఛన్లు రావు మేడము. ఇప్పుడు వాళ్ళకంటే చిన్నలకు పింఛన్లు వస్తున్నాయి, వాళ్ళకి పింఛన్లు రావు. ఏజీలు బట్టి కూడా వేయొచ్చు కదా. మరి ఒకసారి పోయి కలిసి రాకపోయారు బీర్ల ఐలయ్యని? మస్తు కాల్చినాం మేడం. మేడం 40,000 మిత్తి కట్టిన వాళ్ళు అవే 2 లక్షలకు 40,000 మిత్తి కట్టిన రుణమాఫీ వస్తుందంటే ఇంతవరకు రాలే. రాలేదు మేడం, రాలేదు. చాలా మంది అందరికి సాయం చేయలే మేడం. ఆ సారు కూడా అందరికి ఓవరాల్ గా ఏదైతే వేదికలు ఎక్కి చాలా గొప్పగా చెప్పుకున్న నేపథ్యంలో ఈ రోజు మీకు ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ గా కొన్ని ఊర్లలో షాంపిల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా నికార్సుగా మాట్లాడుతున్న వాళ్ళు ఇందులో ఏది కూడా వీళ్ళు మీరు ప్రతిదానికి పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇస్తే మాట్లాడతారంటారు కదా. 70,000 తెచ్చుకున్నా. 70,000 ఒక రూపాయి మాట్లాడాలి. వీళ్ళందరూ కూడా ఇంత బాజాప్తుగా చెప్తారు. ఒకసారి వేదికలు ఎక్కి ఆ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే బదులు ఒకసారి మీ ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి పంపిస్తే నిజంగా ఎంత పని. కానీ ఊళ్ళలో పట్టిక పెట్టినా అయిపోతుందేమో. ఇంతమందికి రుణమాఫీ చేసినాం ఇంతమందికి చేయలేదు, పోనీ ఇంత తర్వాత చేస్తామని లేదు. ప్రపంచ వేదికల మీదతో సహా చెప్తున్న పచ్చబద్దలేంది పూరా అందరికీ రుణమాఫీ చేసినాం. సో అసలు వాస్తవాలు ఏంది అనేది మీకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఇలాంటి ప్రజల దగ్గరకు వస్తాను, మాట్లాడిస్తాను. ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇది వాస్తవాలు తెలుసుకుంటే మంచిది.